ఐపీఎల్ 18 సీజన్లో ముంబై జోరుకి వరుస విజయాలకి బ్రేక్ పడింది. హోమ్ గ్రౌండ్లో ముంబై హోమ్ గ్రౌండ్లోనే గుజరాత్ ముంబైకి షాక్ ఇచ్చింది. ఉత్కంఠభరితంగా సాగింది ఈ మ్యాచ్. వర్షం కారణంగా పలుసార్లు అంతరాయం కలగడం, స్కోర్స్ ఏదైతే డక్వర్త్ లూయిస్ విధానాన్ని ఫాలో అవ్వడం, టార్గెట్ని కుదించడం, మొత్తం మీద చివరి 1 అవర్లో ఒక నాటకీయ పరిణామాలు అయితే చోటు చూసుకున్నాయి ఈ మ్యాచ్లో. చివరికి ముంబై బౌలర్ల మీద గుజరాత్ బ్యాటర్లు ఆధిపత్యం కనబరిచారు. ఈ మ్యాచ్లో చూసుకుంటే కనుక స్టార్టింగ్ ఒక అద్భుతమైన ఆరంభాన్ని ముంబై భారీ స్కోర్గా మలుచుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే మంచి ఆరంభం ఇచ్చారు. ఏదైతే టాప్ ఆర్డర్ బ్యాటర్లు విల్ జాక్స్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ మంచి స్టార్ట్ చేశారు టాప్ ఆర్డర్లో. కానీ ముంబై బ్యాటర్ని అద్భుతంగా కట్టడి చేయడంలో గుజరాత్ బౌలర్లు 10 ఓవర్ల తర్వాత 14 ఓవర్ల తర్వాత అద్భుతంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. కీలకమైన వికెట్లు వెంటనే తీసి వాళ్ళని కట్టడి చేశారు. కేవలం 155 పరుగులకే వాళ్ళని పరిమితం చేయడం ఇక్కడ మెయిన్ టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేటప్పటికి 155 పరుగులకే ముంబైని పరిమితం చేసి మ్యాచ్పై పట్టు బిగించింది గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ గెలిస్తే టాప్ ప్లేస్కి వెళ్తామని వాళ్ళకి తెలుసు కాబట్టి, ఒక మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గెలవాలనే ఒక టార్గెట్తో ఆరంభం నుంచి కూడా కాస్త దూకుడుగానే ఆడారు. గిల్, బట్లరు అలాగే రూదర్ఫోర్డ్ మెరుపులు మెరిపించారు. కానీ ఇక్కడ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. 14 ఓవర్ల వరకు పూర్తిగా మ్యాచ్ని తన కంట్రోల్లోనే ఉంచుకుంది గుజరాత్ టైటన్స్. కానీ ముంబై బౌలర్లు అక్కడి నుంచి పుంజుకున్నారు. వరుసగా ఎవరైతే ఫామ్లో ఉన్నారో, ఎవరైతే అదరగొడుతున్నారో, మెరుపులు మెరిపిస్తున్నారో ఆ బ్యాటర్లందరినీ వరుస వికెట్లు తీశారు. గిల్ని కానీ ఏదైతే బట్లర్ని కానీ తర్వాత రూదర్ఫోర్డ్ అవుట్ అయిన తర్వాత మేబీ షారూఖ్ ఖాన్ కానీ తెవాడే కానీ మెరుపులు మెరిపిస్తారనుకుంటే షారూఖ్ ఖాన్ని అవుట్ చేయడం, రషీద్ ఖాన్ కూడా అవుట్ చేయడం ఒకే ఓవర్లో. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ముంబై బౌలింగ్ అటాక్లో కీలకమైన పేస్ బౌలర్లుగా ఉన్న ఎవరైతే ట్రెంట్ బౌల్ట్ అండ్ బూమ్రా తమ ఎంత ప్రయారిటీ ఉంటుందో మరోసారి రుజువు చేశారు. ఇద్దరు కూడా చెరొక ఓవర్లో అద్భుతమైన వికెట్లు తీశారు. ముఖ్యంగా బూమ్రా మ్యాచ్ను పూర్తిగా టర్న్ చేశాడని చెప్పాలి. ఇక్కడ నుంచి పూర్తిగా మ్యాచ్ మళ్ళీ ముంబై వైపు మొగ్గు చూపింది. కానీ అట్ ది సేమ్ టైం వర్షం కూడా అంతరాయం కలిగించింది. 2-3 సార్లు అంతరాయం కలిగించడంతో టార్గెట్ను వెయిట్ చేయాల్సి వచ్చారు ఎంపైర్లు. చివరికి లాస్ట్ 2 ఓవర్లలో 24 పరుగులు చేయాల్సి ఉండగా వర్షం ఎక్కువగా కురవడం, దాదాపు 25 నిమిషాలు సమయం వృధా అయిన తర్వాత మళ్ళీ వర్షం తగ్గింది. మ్యాచ్ రీస్టార్ట్ అయింది. లాస్ట్ ఓవర్లో కేవలం 15 పరుగులు టార్గెట్గా డిసైడ్ చేశారు. ఏదైతే ఓవరాల్ టార్గెట్ 19 ఓవర్లో 147 పరుగులు. లాస్ట్ ఓవర్లో 15 రన్స్ చేయాల్సి ఉండగా దీపక్ చహర్ బౌలింగ్ని కోయెట్జీ అండ్ తెవాడే ఇద్దరు కూడా బాగా దాటిగా ఆడడంతో గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచింది. ఈ ఓవర్లో ఒక నోబాల్ కూడా వేయడం, దీపక్ చహర్ నోబాల్ కూడా వేయడం ముంబైకి దెబ్బతీసింది, వాళ్ళ విజయావకాశాలను దెబ్బతీసిందని చెప్పాలి. మొత్తం మీద కంప్లీట్ ఏదైతే తమ టార్గెట్ని ఫినిష్ చేసుకుంది గుజరాత్ టైటన్స్. టాప్ ప్లేస్కి వెళ్ళాలన్న ఒక టార్గెట్ ఏదైతే మ్యాచ్ తన చేతిలోకి తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ హాఫ్లో అక్కడ నుంచి కూడా అదే ఆధిపత్యం కనబరిచింది. కానీ చివరిలో కొన్ని నాటకీయ పరిణామాలు, అది కూడా ముంబై అద్భుతమైన బౌలింగ్ కారణంగా, బూమ్రా బౌల్ట్ అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఒక ఉత్కంఠభరితంగా మ్యాచ్ మారిపోయింది. అప్పటి వరకు వన్ సైడ్గా ఉన్న మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. మధ్యలో వర్షం బ్రేక్ చేయడం, వర్షం ఎప్పుడైనా అంతరాయం కలిగించినప్పుడు బౌలర్లకు ఫేవర్గా ఉంటుంది పిచ్. ఎందుకంటే అవుట్ఫీల్డ్ తడిచినప్పుడు బాల్ వేగంగా వెళ్ళదు కాబట్టి. అట్ ది సేమ్ టైం స్వింగ్కి కాస్త బాల్ ఫ్లాట్గా బ్యాట్ మీదకి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి. కానీ ఇక్కడ ఈ ప్రెజర్ని తట్టుకుని తెవాటి అండ్ కోయెట్జీ గుజరాత్ని గెలిపించారు. ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ టాప్ ప్లేస్కి చేరుకుంది 16 పాయింట్లతో. సెకండ్ ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. థర్డ్ ప్లేస్లో ముంబై ఇండియన్స్. ఏదైతే మనం చూసుకోవచ్చు ముంబై ఇండియన్స్ వరుసగా 6 విజయాలు గెలిచింది కాబట్టి వాళ్ళకి మిగిలిన ఉన్న 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. అటు గుజరాత్ దాదాపుగా ప్లే ఆఫ్ బెర్త్ని కన్ఫర్మ్ చేసుకుంది. మరొక 3 మ్యాచ్లు ఉన్నాయి వాళ్ళకి. ఒక మ్యాచ్ గెలిచినా వాళ్ళు ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు టాప్ 2 ఫినిష్ టార్గెట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ గెలవాలని చూస్తారు. మొత్తం మీద ముంబై గుజరాత్ మధ్య ఏదైతే మ్యాచ్ ఉందో కంప్లీట్గా అభిమానులకి చివరి వరకు, అంటే ఆలస్యం అయినప్పటికీ కూడా చివరి వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ముంబై జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసి టాప్ ప్లేస్కు దూసుకెళ్ళింది.